గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు సరే, మరి గమ్మత్తు కోసం మత్తుకు బానిసైపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కెరియర్ భవిష్యత్తుకి అంతేనా? అలా ఉండకూడదు అనుకుంటే పేరెంట్స్, సమాజం సహకరించాలి. డ్రగ్స్ కు ఎడిక్ట్ అయిపోయిన వాళ్లకు కొత్త జీవితాన్నిచ్చే మార్గం ఒకటి ఉంది. అదే డి అడిక్షన్ సెంటర్. అక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిన వారి కంటే డ్రగ్స్ కు అలవాటు పడుతోన్న వారి సంఖ్య ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. మద్యం మత్తు నుంచి బయటపడాలనుకునే వారి కోసం 2020లో ప్రత్యేక డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ ను స్టార్ట్ చేశారు. 2020 నుంచి 24 వరకు రోజు రోజు కొత్త కేసులు పెరుగుతున్నాయి. 4 ఏళ్లలో 7,000 కేసుల వరకు నమోదయ్యాయి. డి అడిక్షన్ సెంటర్ కు వచ్చిన వారికి మెడిసిన్, కౌన్సిలింగ్, మోటివేషన్ తో ట్రీట్మెంట్ చేస్తామని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. దీనికి సంబంధించి ఎర్రగడ్డలో ఉన్నటువంటి మానసిక వైద్యాలయానికి చాలా వరకు కేసెస్ కూడా పెరుగుతున్నాయి. డైలీ చాలా వరకు కేసులు వస్తున్నాయని చెప్తున్నారు. దానికోసం వాళ్ళకి వచ్చేటువంటి వారి కోసం ట్రీట్మెంట్ కోసం డి అడిక్షన్ సెంటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇనిషియల్గా ఏంటంటే పేషెంట్ని మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడే అర్థమవుతుంటుంది. ఫస్ట్ గ్లాన్సే హీఈస్ ఇరిటబుల్లా, యాంగర్ ఎలా ఉన్నాడు, వాయిలెంట్ నేచర్లో ఉన్నాడా. సో అప్పుడే మేము ఇంకా ప్రోబ్ చేయము. ఎక్కువగా తన్ని ఎక్కువ టార్గెట్ చేసి ఇరిటేట్ చేసే మాటలు మాట్లాడకుండా వీ విల్ సైకో ఎడ్యుకేట్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితికి హీ గెట్స్ అడ్మిషన్, హీ వాంట్స్ టు అడ్మిట్ అండ్ ట్రీట్ చేయడం. ఎందుకంటే అంత అగ్రెసివ్ పేషెంట్ బయటకు వెళ్ళిన తర్వాత కూడా అగ్రెసివ్గా అయ్యి ఇంకా వేరే వాళ్ళకి హాని చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీ విల్ అడ్వైస్ ఫర్ అడ్మిషన్ అనమాట. కౌన్సిలింగ్ ద్వారా తగ్గేవి ఎక్కువగా ఉంటున్నాయా, మెడిసిన్తో తగ్గిపోయి ఎక్కువ ఉన్నాయా, ఎట్లాంటి కేసులు? రెండు చాలా ఇంపార్టెంట్ అండి. కౌన్సిలింగ్ అండ్ మెడికేషన్ బోత్ ఆర్ ఇంపార్టెంట్, బోత్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఎందుకంటే మోటివేషన్ ఇస్తున్నాము అండ్ వాళ్ళకు కూడా సపోర్టివ్గా ఒక మెడిసిన్ ఉండాలి. అంటే లైక్ వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి యాంటీ క్రేవింగ్ మెడికేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే క్రేవింగ్ అనేది ఇక్కడ మెయిన్ ఒక అడిక్షన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్రేవింగ్, అది కంట్రోల్ చేసుకోలేరు. తాగాలి, తీసుకోవాలి అనే క్రేవింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ క్రేవింగ్ తగ్గడానికి వీ హ్యావ్ మెడికేషన్, యాంటీ క్రేవింగ్ మెడికేషన్ ఉంది. సో 50% ద పేషెంట్ ఈస్ మోటివేటెడ్ అండ్ 50% దిస్ మెడికేషన్ విల్ హెల్ప్ దెమ్ అవుట్ టు కమ్ అవుట్. మిగతా డాక్టర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, మామూలుగా ఓపీ చెక్ చేసేటప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ మెంటల్ కండిషన్ ఎట్లా ఉంటుంది, మీరు ఎట్లా వాళ్ళ నుంచి విషయం రాబట్టడానికి ఎట్లాంటి మీ దగ్గర నుంచి ప్రొసీజర్ ఉంటుంది? అంటే ఏంటంటే నార్మల్గా వాళ్ళు అసలు బేసిక్గా ఎప్పటి నుంచి అలవాటు ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఏ ఏజ్ నుంచి వాళ్ళకి అలవాటు అయింది, ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ ఎప్పుడు తీసుకున్నారు అని క్యాజువల్ టాక్ నుంచి స్టార్ట్ చేస్తామండి. అనేది ఫ్యూచర్ గురించి వాళ్ళకి మోటివేట్ చేస్తాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అయిపోయింది ఏంటి, నెక్స్ట్ ఉండబోయేది ఏంటి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా మేము ఇంటరాక్ట్ అవుతాం. ఇంటరాక్ట్ అయినప్పుడు ఏంటంటే మెనీ ఆఫ్ ద పీపుల్ విల్ ట్రై, దే సెడ్ యా వీ విల్ ట్రై. ఆ ట్రై అన్న తర్వాత దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది మనకు అవసరం. ఫస్ట్ ట్రై అనే చెప్తారు, కానీ తర్వాత ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనే దానికి మనం కీప్ ఆన్ ఫాలో అప్స్ చేస్తాం. మామూలుగా ఈ డి అడిక్షన్ సెంటర్కి వచ్చే మీ కౌన్సిలింగ్ ఇచ్చే టైంలో చాలా వరకు మత్తు పదార్థాలు అనే దాంట్లో ఆల్కహాల్, కళ్ళు ఇవన్నీ వేరైతే డ్రగ్స్ కానీ ఇలాంటివి వేరే ఉంటాయి. అంటే రెండింటికి ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది? ఇద్దరు పేషెంట్స్ మధ్యలో డిఫరెన్స్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్లో కావచ్చు, వాళ్ళ రియాక్షన్లో కావచ్చు, ఎట్లాంటి డిఫరెన్స్ కనిపిస్తుంది? అంటే డిఫరెన్స్ అంటే మామూలుగా ఎస్పెషల్లీ కొంచెం గాంజా తీసుకునే వాళ్ళు ఏంటంటే డ్రగ్స్ తీసుకునే గాంజా, ఎస్పెషల్లీ గాంజా కేసెస్ మనకి ఎక్కువ వస్తాయి. గాంజా తీసుకునే వాళ్ళు కొంచెం మ్యానిక్లో ఉంటారు వాళ్ళు, లేదా కొంతమంది డిప్రెషన్లో ఉంటారు, ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే. ఎర్రగడ్డ ఆసుపత్రికి వచ్చే గాంజా కేసులో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్నారని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమాశంకర్ అంటున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి డి అడిక్షన్ కౌన్సిలింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయని, 20 బెడ్స్ తో ప్రత్యేకంగా వారి పరిస్థితిని గమనిస్తూ ట్రీట్మెంట్ ఇస్తామని వైద్యులు అంటున్నారు. మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మామూలుగా ఎట్లాంటి పరిస్థితి ఉంది సార్? అంటే మామూలుగా మత్తుకు బానిసలై పెరిగిపోతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతుంది కదా, మన హాస్పిటల్లో ఎట్లాంటి కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి? ఓన్లీ హైదరాబాద్ అయినా, లేకపోతే స్టేట్ వైడ్గా వస్తాయా, లేకపోతే ఎట్లాంటి ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉంది సార్? ఓకే, మీరు చెప్పినట్లు ఈ మత్తుకు బానిస అయిన వాళ్ళు రోజు రోజు పెరుగుతున్నారు. ఈ పక్క రాష్ట్రాలలో ఏపీ నుంచి కానీ, మహారాష్ట్ర కానీ, ఈ మన కర్ణాటక నుంచి వస్తుంటారు. దానిలో ఎస్పెషల్లీ కర్ణాటక బార్డరు లేదు మహారాష్ట్ర బార్డర్ చూసినప్పుడు కన్నాబీస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బట్ మనకు ఓవరాల్గా వాళ్ళని అందరినీ కూడా వచ్చిన దాన్ని బట్టేసేసి అడ్మిషన్ చేసేసి మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాము. డిటీసీ సెంటరు దానిలో మెయిన్గా ఎక్స్క్లూజివ్లీ ఫర్ డ్రగ్స్కు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ను మనం అటెండ్ చేయడానికి
ఎస్పెషల్లీ వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడానికి, అవగాహన పెంపొందించడానికి ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేషెంట్ కానీ చేయడం జరుగుతుంది. అక్కడ మనకు ఎవ్రీ డే దాదాపు 10 నుంచి 15 మంది పేషెంట్స్ రివ్యూకి వస్తుంటారు. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా మనకు రెగ్యులర్గా సప్లై చేస్తుంటాము. అదేవిధంగా వాళ్లకు కౌన్సిలింగ్ కూడా చేస్తుంటాం, ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ కేసెస్ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నాయి కదా, వీటిని తగ్గించడానికి అంటే మెడిసిన్ పరంగా మనం స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ప్రైవేట్గా కూడా కొన్ని డీఅడిక్షన్ సెంటర్స్ వస్తున్నాయి. సో వాటి పరంగా కాకుండా కౌన్సిలింగ్ అంటే బయట నుంచే యువతలో కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు యువతని మత్తుకు బానిసలు ఎక్కువగా అవుతున్నారు కాబట్టి వాటిని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇండ్లలో కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇవి కేసెస్ తగ్గించే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? యూజువల్గా ఏంటంటే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాము, వాళ్ళకి ట్రీట్మెంట్ అవగాహన కూడా. సో ఒకటి ఫాల్స్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే, ఒకసారి అలవాటు పడ్డవాడు కానీ ఇట్లాంటి మళ్ళీ మానేయలేడు అని ఉంటుంది. అట్లాంటి కాకుండా ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ తరఫున కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే మంచి సపోర్ట్ ఉండగలిగితే, వాళ్ళకి మంచి మోటివేషన్ ఉండగలిగితే 100% వాళ్ళు క్విట్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్విట్ చేసిన తర్వాత అంటే అంతకుముందు ఉన్నటువంటి బాడీ మీద ఉండే ఎఫెక్ట్స్ను కూడా ఒక టైం తర్వాత అవి కూడా నార్మల్గా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా రెగ్యులర్గా కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ అప్పుడప్పుడు మేము ఈవెన్ మా కాన్ఫరెన్సెస్లో కూడా ఈ రీసెంట్గా నిజామాబాద్లో అడిక్షన్ సైకాట్రీ అనే కాన్ఫరెన్స్లో థీమ్ కిందనే మేము చేసాము. అక్కడ కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మత్తుకు బానిసలవుతున్నటువంటి కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ట్రీట్మెంట్ పరంగా గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎన్ని డీఅడిక్షన్ సెంటర్లు మెడిసిన్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయి నుంచి అంటే స్కూళ్ళు, కాలేజీలు బయట ఉన్నటువంటి పరిస్థితుల కారణంగానే ఈ కేసెస్ ఎక్కువగా నమోదవుతాయి. కాబట్టి అక్కడ నుంచి కౌన్సిలింగ్ కావచ్చు, అవగాహన కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఆ పేరెంట్స్ కావచ్చు, స్కూళ్ళు, కాలేజీలు కూడా బాధ్యతగా తీసుకుంటే ఈ కేసెస్ అనేది తగ్గించవచ్చు అనేది మాత్రం వైద్యులు సూచిస్తున్నటువంటి మాట. గంజాయి, డ్రగ్స్ యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తోంది. నెట్లో సీటు సాధించిన శేఖర్ అనే యువకుడి కలలు మత్తు వల్ల కల్లలయ్యాయి. అతను బ్రిలియంటే. డ్రగ్స్ అలవాటయ్యాక శేఖర్కి తన కలలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి. శేఖర్ తరహాలో యువతీ యువకులెందరో డ్రగ్ మాఫియా ఊబిలో చిక్కుకుపోతున్నారు. యువత నిర్వీర్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఇలా ఒక్క శేఖరే కాదు, ఎందరో యువత యువకులు ఈ డ్రగ్స్ గా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 8712671111. మెగాస్టార్ చిరంజీవిలా సినీ ఇండస్ట్రీ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్, గంజాయిని అరికట్టడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. ప్రతి నేరం వెనక గంజాయి, డ్రగ్స్ మూలాలు బయటపడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ క్రైమ్ రేట్ పెరగడానికి ప్రధాన కారణం గంజాయి, డ్రగ్స్. అందుకే 2 ప్రభుత్వాలు గంజాయి, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాయి.